మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ కోరబోయిన మంజుల కాశీనాథ్ అధ్యక్షతన గురువారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. కార్యక్రమంలో ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు వారి శాఖాపరమైన అభివృద్ధి పనులను వివరించారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, దుంపలకుంట నుండి సంగాయిపేట గ్రామం వరకు ప్రత్యేక మిషన్ భగీరథ పైప్లైన్ ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాలకు త్రాగునీరు అందజేయాలని సూచించారు. వ్యవసాయదారులకు కరెంటు కొరత లేకుండా చూడాలన్నారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలలో అధికారులు తప్పకుండా ప్రోటోకాల్ పాటించాలని సూచించారు. అపరిష్కృత సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, తాను పై స్థాయిలో చర్చించి పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు. ఇక నుంచి ప్రతి మండల సర్వసభ సమావేశానికి తాను హాజరవుతానన్నారు. అనంతరం మొదటిసారిగా సర్వసభ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని ఎంపీపీ మంజుల కాశీనాథ్, జడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్లు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఎంపీపీ మంజుల కాశీనాథ్, జడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్, వైస్ ఎంపీపీ మల్లారెడ్డి, తహసీల్దార్ గఫర్మియా, ఎంపీడీఓ లక్ష్మీ నరసింహ, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మరి లాస్ట్ టైం మీటింగ్ ఒకటైంది, కానీ కాకపోతే ఆ రోజు నాకు హైదరాబాద్లో మీటింగ్ అసెంబ్లీ రాలేకపోవడం జరిగింది. ఇది ఫస్ట్ మీటింగ్. మేము మరి తప్పకుండా ప్రతి ఒక్క మండల సమావేశానికి రావడం జరుగుతుందని ఇక్కడ హామీ ఇస్తా ఉన్నాం. ఎందుకంటే మండల సమావేశంలో మరి గ్రామాల్లో జరుగుతున్నటువంటి సమస్యలపైన ప్రస్తావించేటువంటి వేదికగా, మరి అన్ని గ్రామాల్లో జరుగుతున్నటువంటి సమస్యలు తెలుసుకోవడానికి ఇది ఒక వేదికగా భావించి మరి ఈ సమావేశానికి తప్పకుండా రావడం జరుగుతుందని కూడా తెలుసు. టీఎస్ఎస్ చైర్మన్ గారికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి వారికి నిజంగా రాలేదంటే ఆయన కూడా మరి అభిమానంతో మీటింగ్కి రావడం జరిగింది. ఎంపీడీఓ గారు ఇక్కడ కోరుపాటించడం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. మరి ఈరోజు మనం ప్రజాప్రతినిధులుగా మేము, తర్వాత అధికారులుగా మీరు ఇద్దరం కూడా ఇండైరెక్ట్ గా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించుకోవడం జరుగుతుంది. కాబట్టి అదే ఇండివిజువల్ గా ఎవరికి వారు ప్రయత్నం చేస్తే సమస్యలుగానే ఉంటాయి. కాబట్టి అధికారులు, ప్రజాప్రతినిధులు ఇద్దరు కలయికతో కలిసి ఒక కోఆర్డినేషన్ తో పోయి పనిచేస్తే అనుకున్న టార్గెట్ మనం తీర్చగలుగుతాం, ప్రజా సమస్యలు తీర్చగలుగుతాం. కాబట్టి ఆ విధంగా అధికారులు మరి అదే ప్రజాప్రతినిధులుగా మేము కలిసి పనిచేస్తాము, ప్రజా సమస్యలు తీరుస్తామని చెప్పేసి నేను సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు సర్పంచ్ లేరు, స్పెషల్ ఆఫీసర్స్ గా మన మండలికి సంబంధించిన అధికారులు ఉన్నారు. రానున్నది మన ఎండాకాలం, ఇప్పటికే చాలా బోర్లన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయి, నీళ్ళు కూడా తగ్గుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా మనం ఆల్రెడీ మిషన్ భగీరథ ద్వారా మనం నీళ్ళు అందిస్తూ ఉన్నాం. కానీ దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మరి మన ఆర్ఎంఎస్ ఏఈగా చెప్పినట్టుగా మనకు కొన్ని ప్రపోజల్స్ కూడా అమౌంట్ చేయడం జరిగింది. మరి ఎక్కడైతే వాటర్ పైప్ లైన్ కానీ లేకపోతే పంప్ సెట్స్ సంబంధించిన అవసరాలు ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రపోజల్స్ మూవ్ చేయడం జరిగింది. అవి తొందరలోనే శాంక్షన్ కూడా రావడం జరిగింది. మరి ఇంకా కూడా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇమీడియట్ గా అధికారుల దృష్టికి తీసుకురావాల్సిందిగా మరి తెలియజేయడం జరుగుతుంది. మా దృష్టికి తీసుకొస్తే మేము మరి పై స్థాయిలో మాట్లాడి ఆ సమస్య పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా మిషన్ భగీరథ ఏరియాలో మేము ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా మంది సర్పంచ్లు ప్లస్ ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు కూడా వాళ్ళకి మిషన్ భగీరథ ద్వారా కొల్చారం నుంచి అటు తిరుగుతున్నటువంటి గ్రామాలకు వెళ్ళగలవని చెప్తా ఉన్నాం. కాబట్టి దానికోసం సపరేట్ లైన్ దుంపలకుంట నుంచి సపరేట్ లైన్ వేస్తే అప్పుడు వారికి డైరెక్ట్ గా నీళ్ళు వస్తాయి, సమస్య పరిష్కారం అవుతుంది కదా. అది ప్రపోజల్స్ రెడీ చేసి ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇంకా ఎన్ఆర్ఈ కింద కూడా మన మండలానికి సీసీ రోడ్స్ రావడం జరిగింది. వాటన్నిటి కూడా మరి ప్రోటోకాల్ పద్ధతి ప్రకారంగా ఏఈలు గైడ్ చేస్తూ మరి వాటన్నిటి కూడా శాంక్షన్ చేయించాల్సి, మన వర్క్ స్టార్ట్ చేయించాల్సిందిగా కూడా కోవడం జరుగుతాం. ఇంకా కొన్ని సమస్యలు మనం ఇక్కడ ప్రస్తావించుకోవడం జరిగింది. ప్రజాప్రతినిధులుగా వారు మరి కొన్ని సమస్యలు ఈ సభ వ్యక్తిపైన లేవనెత్తడం జరిగింది. అధికారులు దానిపైన శ్రద్ధ వహించాలి. మళ్ళీ 3 నెలలకు ఒకసారి వచ్చేటువంటి మీటింగ్ లో మళ్ళీ చూసుకుందాంలే అని కాకుండా ఇప్పుడు వచ్చినటువంటి సమస్యకి ఇప్పుడే పరిష్కారం